నమస్తే, నేను ప్రశాంత్. 2024 గద్దర్ అవార్డ్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చారా, ఆంధ్ర వాళ్ళకు కూడా ఇచ్చారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో తెలంగాణ వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారా, ఆంధ్ర వాళ్ళకు కూడా ఇచ్చారా? ఏమండి, ఇక్కడ ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు అనేది కాదు. గద్దర్ అవార్డ్స్లో చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు, తర్వాత ఎఫ్డిసి ఎండి హరీష్ గారు, ఇలా మీరు ఎవరిని తీసుకున్న ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కమిటీలు ఇండివిజువల్గా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు. జయసుధ గారితో పాటు ఒక పెద్ద కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో వాళ్ళు చాలా రోజులు, రోజుకి 2 సినిమాలు 3 సినిమాలు కూడా చూసి గత 60 రోజుల్లో 30 రోజుల్లో మొత్తం వాళ్ళు నిరంతరాయంగా సినిమాలు చూసి ఎక్కడ పక్షపాత ధోరణి లేకుండా వాళ్ళు అవార్డ్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ సినిమాలు ఆంధ్రావా లేకపోతే తెలంగాణవా కాదు, సబ్జెక్ట్ ఏంటి, కొత్తదనం ఉందా లేదా, కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చారు మీరు చూడండి. అలా అనుకుంటే అల్లు అర్జున్కి ఇవ్వాలా, ఇవ్వద్దా? అల్లు అర్జున్కి ఇచ్చారు కదా. కల్కి 2898 AD నాగ అశ్విన్కి ఇచ్చారు. ఇక్కడ ప్రాంతీయత కానీ లేకపోతే ఇది కాదు చూసింది. వాళ్ళు సినిమాలో కొత్తదనం చూశారు, కథలో కొత్తదనం చూశారు, ప్రెజెంటేషన్ చూశారు, చిన్న సినిమా అయినా ఇచ్చారు, కొత్త కొత్త డైరెక్టర్స్కి ఇచ్చారు, కమిటీ కుర్రాళ్ళకి ఇచ్చారు కదా. తర్వాత 35 ఇది చిన్న కథ కాదు అనే ఒక సినిమాకి కూడా, అంటే అందులో ఉండే ఆర్టిస్టులకు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి, అంటే అన్ని రంగాల్లో ఇచ్చారు. 24 క్రాఫ్ట్స్ చూసుకుని ఇచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ అసలు ఎటువంటి అనుమానాలకి తావులేదండి. ఈసారి 14 సంవత్సరాల తర్వాత గద్దర్ అవార్డ్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకున్నాక అన్నట్టుగా అనమాట. 14 ఏళ్ళు అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు అసలు అవార్డ్సే ఇవ్వలేదు. అంటే ఏ తెలంగాణ బేస్ చేసుకుని కేసీఆర్ గారు వచ్చారో ఆ తెలంగాణకి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కళకి ఎప్పుడు కూడా ప్రాంతాలు ఉండవు, కళకి ఎల్లలు ఉండవు. కళాకారులు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చైనా నటిస్తున్నారు కదా. అందులో తెలుగు వాళ్ళు అసలు అలాంటివి ఆలోచించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు మన వాళ్ళు కాదని ఎప్పుడు అనుకోరు. ఈవెన్ తమిళియన్స్ అనుకోరండి. మీరు రాజకీయాల్లో కూడా తమిళనాడులో చూసుకుంటే మీకు ఎంజి రామచంద్రన్, శ్రీలంక మలయాళీ ఆయన, ఎవరు జయలలిత, సగం తెలుగు సగం ఆవిడ హెబ్బర్ అయ్యంగారు, ఆవిడ మైసూర్ మహారాజా పరంపరలో వచ్చారు ఆవిడ. తర్వాత కరుణానిధి తెలుగువారేగా. అట్లా మీకు వాళ్ళు అవి చూసుకోరు. వాళ్ళ భాషకు ప్రాముఖ్యత ఇచ్చారా లేదా, వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇవే చూసుకుంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు రాజకీయానికి పనికొస్తారనుకుంటే ఇస్తారు. అలాగే వాళ్ళ సినిమాల్లో కూడా, తెలుగు సినిమా తమిళనాడులోనే ఉండిందిగా ఒకప్పుడు. మద్రాసు కేంద్రంగా మొత్తం చలనచిత్ర పరిశ్రమ అక్కడే ఉండింది. ఏ రోజు ఎవరు ఆ భేదాలు అనుకోలేదు. అదేవిధంగా కన్నడ వాళ్ళు నటిస్తారు కదా. నిన్ననే మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు నాగార్జున తర్వాత బాలకృష్ణ నటించబోతున్నారు కదా, అలాగే శివరాజ్ కుమార్ నటించబోతున్నారు కదా. నేను అనేది ఏంటంటే ఎవరికి ఇచ్చారని తప్ప ఏ ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు, ఒక ప్రాంతాన్ని ఎక్కువ చేశారా ఒక ప్రాంతాన్ని తక్కువ చేశారా అనేది కాదండి. ఈవెన్ ఇవాళ పుస్తకానికి కూడా ఇచ్చారు అవార్డు, గద్దర్ అవార్డ్స్. ఫస్ట్ టైము ఒక మంచి, అంటే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి లేకపోతే చలనచిత్రానికి సంబంధించి అంటే వాళ్ళు చేసిన ఒక మంచి పరిశోధనకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకానికి రెంటాల జయదేవ్కి ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా మనిషి చాలా ప్రాంతాలు తిరుగుతారండి. అంత మాత్రాన ఏ ప్రాంతానికి వాళ్ళు కన్ఫైన్ అవ్వరు. ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు ఉన్నారండి, మేము చాలా చోట్ల పనిచేసి వచ్చాం. కాబట్టి నేను తెలుగు దాన్నే తప్ప నేను ఆంధ్ర దాన్నా లేదా తెలంగాణ దాన్నా చెన్నై దాన్నా ఉండదు. జర్నలిస్ట్కి అసలు ఉండకూడదు. అది ప్రాంతీయ భేదాలు లేకుండా, ఎవరి మీద పక్షపాతం లేకుండా రాసే వాళ్ళే జర్నలిస్టులు కదా. సో ఆ రకంగా కూడా ఆ పుస్తకానికి న్యాయం చేశారు అంతే. మీకు అర్థమవుతుందా? కాబట్టి అక్కడ తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదా, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారా కాదు. ఆ పుస్తకం నిజంగా పరిశోధన చేసి రాశారా లేదా, ఆ పుస్తకం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఏమిచ్చింది
అనేది చూడటం జరుగుతుంది. అందుకని ఇవాళ ఈ అవార్డ్స్ అనేవి చాలా ఆలోచించి ఎవ్వరి ఒత్తిడి లేకుండా ఈ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అసలు ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఇది ఇవ్వండి అని కానీ అది ఇవ్వద్దని కానీ ఎవ్వరూ చెప్పలేదు. సో ఆ రకంగా చాలా ఆనందకరమైన విషయం అండి ఇది. ఇవాళ నివేదా థామస్ ఎవరో అమ్మాయికి వచ్చింది, మరి అమ్మాయి మలయాళి అది కాదు కదా. అలా మీరు మొత్తం కేటగిరీస్ చూసుకుంటే ఇవాళ, ఎందుకంటే ఇప్పుడు నేను లిస్ట్ చదవట్లే, వేస్ట్, అది ఎలాగే ఈ పాటికి ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి ఏ రకంగానూ అన్యాయం జరగలేదండి. చాలా చక్కగా గద్దర్ అవార్డ్స్ మొట్టమొదటిసారి ఇచ్చినందుకు చాలా బాగా జరిగాయి. చాలా బాగా అంటే తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా చక్కగా తీసుకున్నారు జయసూద్ గారి కమిటీ. అదేవిధంగా పుస్తకానికి సంబంధించి భగీరథ్ గారు, మధు గారు ప్లస్ మేము కూడా అన్ని క్షుణ్ణంగా చదివి నిజంగా ఇది అవార్డుకి ఎంపిక చేయడానికి తగిందా కాదా చూసాక ఇవ్వటం జరిగిందండి. కాబట్టి ఈ అవార్డ్స్ మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు, అవసరం లేదు నా ఉద్దేశం. అంటే సో మీరు కూడా అక్కడే ఉండి కొంచెం డిసిజన్ తీసుకోవడం జరిగింది కాబట్టి అదే టీంలో ఉండి, సో అక్కడే ఏమైనా ఇష్యూస్ లాంటివి కానివ్వండి ఇలా ఏమైనా? అసలు ఏది లేదండి, ఎంత ప్రశాంతంగా మాకు అసలు ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ, మాకు ఇలా చెయ్యండి అని కానీ, మీకు నిజంగా అది జెన్యున్ అనిపిస్తే చెయ్యండి అని ఎండి చెప్పారు, చైర్మన్ దిల్ రాజు గారు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగిందండి. నిన్న ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. మేము కలగజేసుకోదలుచుకోలేదండి, కమిటీని పెట్టింది ఎందుకు, మీరు సజావుగా చేస్తారని, మీరు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా చేస్తారని భట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు. కాబట్టి ఎంత బాగుందో చూడండి. అలాంటప్పుడు మనం ఇలాంటి కమిటీల్లో పని చేయాలని అనిపిస్తుంది మనకి. అంటే మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి నిజంగా ఇది ఒక అవార్డుకి అర్హత ఉన్న పుస్తకమో లేదా అర్హత ఉన్న ఒక సినిమానో లేదా ఒక నటుడో నటీమణో ఇలా మనకి అది ఉన్నప్పుడు మనం కూడా ఉత్సాహంగా పనిచేస్తాము. దాని మీద ఎటువంటి నెగిటివ్ ఇది రాదు, నెక్స్ట్ ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవు నాకు తెలిసి. కాబట్టి మనం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని, సినిమాటోగ్రఫీ మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, చైర్మన్ దిల్ రాజు గారిని, ఎండి హరీష్ గారిని మరోసారి అభినందిస్తూ, కమిటీలో ఉన్న జయసుధ గారి టీంకి కానీ, భగీరథ్ గారు, మధు గారు, మిగిలిన అందరికీ కూడా మనం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.